ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మరియు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు కృష్ణారెడ్డి కోడూరు, అమెరికా వైఎస్ఆర్సీపీ కన్వీనర్ని. నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అభివృద్ధి ప్రదాత, సంక్షేమ సారథి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినాన్ని తెలుగు వారందరూ కూడా, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారందరికీ కూడా అమెరికా వైఎస్ఆర్సీపీ కమిటీ తరఫున ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి జన్మదిన వేడుకల్ని ప్రజలు అనూహ్యంగా ఎంతో ఘనంగా జరుపుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా అనిపించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని తమ ఇంటి మనిషి జన్మదిన వేడుకలుగా జరుపుకోవడం చూశాను నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు అన్ని దేశాల్లో, ప్రపంచంలో అనేక దేశాల్లో తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకోవడం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలనుకున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రధానంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ యొక్క జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా వాళ్ళు మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అధికారం కోల్పోయి 6 నెలలు మాత్రమే అయింది. మరి ఈ 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేని లోటు వారికి స్పష్టంగా కనిపించటం వల్ల వారు స్వచ్ఛందంగా ఈ జన్మదిన వేడుకలను జరుపుకోవడం మనం చూసాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినప్పటికీ కూడా వారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు మరొకసారి గుర్తు చేసిందేమోని అని అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలు అనేటువంటి హామీల్ని ఒక భగవద్గీతగా తన మేనిఫెస్టోని భావించి, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు నిలబడ్డారేమో అనిపించింది నిన్న జన్మదిన వేడుకను చూస్తే. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో మొదటి 2 సంవత్సరాలు కూడా కరోనాతో కోల్పోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాల హామీలను కానివ్వండి, లేదా రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా రావాల్సినటువంటి హక్కులను తీసుకొచ్చుకోవడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారని చెప్పచ్చు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క సచివాలయాలను, ఆర్బీకేలను తీసుకొచ్చి, అంటే ప్రజలకి మరి యొక్క పరిపాలనను తమ ఇంటి ముందుకు తీసుకొచ్చి, తమ ఇంటి దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సచివాలయాలు, వాలంటీర్లే కాకుండా, ఈ యొక్క వ్యవస్థలే కాకుండా మరి రాష్ట్రానికి 914 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ యొక్క కోస్తా తీర ప్రాంతానికి సంబంధించి కూడా సంపద సృష్టిలో భాగంగా 10 పోర్ట్లను తీసుకురావడం జరిగింది, 10 ఫిషింగ్ హార్బర్లను తీసుకురావడం జరిగింది. అట్లాగే అనేక ఫిష్ ల్యాండింగ్లు కూడా ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా కరోనాతో 2 సంవత్సరాలు మనం ఆదాయం కోల్పోయినప్పటికీ కూడా ప్రపంచమంతా కూడా విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ట్రేస్ చేయడం, ట్రీట్ చేయడం, టెస్ట్ చేసి ట్రీట్ చేయడము, TTT అనేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి తన ప్రజలను బ్రహ్మాండంగా కాపాడుకొని ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్లు సైతం చేతులు ఎత్తేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చక్కగా కాపాడుకున్నారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ యొక్క కరోనా సమయం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలతోటి వైజాగ్లో మీటింగ్ పెట్టి సుమారుగా రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళ గురించి కానీ, ప్రభుత్వ హాస్పిటల్ గురించి కానీ పట్టించుకున్నట్టు ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్ళ గురించి ఆలోచించి, పేద ప్రజల గురించి, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రజలు వారిని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 45,000 బెల్ట్ షాపులు రాష్ట్రానికి తీసుకొస్తే, గ్రామంలో బెల్ట్ షాప్ పెట్టి మందు అమ్మిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 45,000 బెల్ట్ షాపులను మూపించి ప్రజల కోసము 45,000 ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయడం జరిగింది. అనేక ప్రభుత్వ హాస్పిటల్ను బాగు చేయడం జరిగింది. 15,000 సచివాలయాలను కట్టించడం జరిగింది.
15,000 రైతు భరోసా కేంద్రాలను కూడా రైతుల కోసం కట్టించి విత్తనాల కానింటి మళ్ళీ అమ్ముకునేంత వరకు రైతులకు సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మరి అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే తపన, ఆశయం ప్రజల్లో 6 నెలల్లోనే వచ్చింది. 6 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆవశ్యకతను, ప్రాముఖ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారు అనడానికి నిన్నటి వారి జన్మదిన వేడుకలే ఒక దీనిగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారని చెప్పేసి నాకు ఒక ఎన్ఆర్ఐగా అనిపించింది నిన్నటి జన్మదిన వేడుకలను గమనించిన తర్వాత. మరి రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఉద్యమాలకు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వచ్ఛందంగానే రావాలని చెప్పేసి కూడా నేను ఒక ఎన్ఆర్ఐగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల కోసం నిరంతరం పోరాడేటువంటి పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనమందరం కూడా కలిసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సుభిక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునేటువంటి పిల్లలకు కూడా మంచి చదువును ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ దేశంలో భారతదేశంలో మరి తెలుగు మాధ్యమంతో పాటు ఇంగ్లీష్ మాధ్యమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించినటువంటి ముఖ్యమంత్రిగా ప్రజలు ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం వచ్చినటువంటి 2 నెలల్లోనే నోటిఫికేషన్ ఇచ్చి 1,27,000 ఉద్యోగాలు మరి చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్రను సృష్టించారని కూడా ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఒక 1,27,000 ఉద్యోగాలతో పాటుగా 50,000 ఉద్యోగాలు మరి మెడికల్ డిపార్ట్మెంట్లో వారు ఇవ్వడం జరిగింది. అట్లాగే మరి ఆర్టీసీలో ఉన్నటువంటి అనేక వేల మంది సుమారుగా 50,000 అంటే 1,00,000 వరకు ఉన్నటువంటి ఉద్యోగస్తులను కూడా ప్రభుత్వ పరం చేయడం జరిగింది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన తర్వాత మరి ఇలాంటి అనేక మందికి సుమారుగా 4 లక్షల మంది వాలంటీర్లతో పాటుగా 2.5 లక్ష పైన ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సో ఎందుకు ఆయన ఓడిపోయాడు, ఎందుకు మేము ఓటేసిన తర్వాత కూడా ఆయన ఓడిపోయాడు అనిపించింది అని చెప్పేసి ఎవరైనా ఓటు వేయని వాళ్ళు కూడా బాధపడి అయ్యో అనవసరంగా ఓడిచ్చామే అనేటువంటి దీన్ని ప్రజలు ఈరోజు వ్యక్తపరుస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడం కోసము ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని అనిపించింది నిన్న జన్మదిన వేడుకల్లో. మరి రాబోయేటువంటి రోజుల్లో ప్రజలంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడం కోసం వారి వెంట నడిచి వారి నాయకత్వాన్ని బలపరచాలని ఒక ఎన్ఆర్ఐగా మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.